నవగ్రహాలు మన మానవుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి గురువుగారు? నవగ్రహాలకి చాలా మంది భయపడుతుంటారు. అవి అసలు ఎలా వచ్చాయి? అవి మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయి? అబ్బో, అది చాలా గొప్ప ప్రశ్న నాన్న. ముఖ్యంగా సూర్యనారాయణుడు అంటేనే మహావిష్ణు స్వరూపం. ఈ నవగ్రహాల పుట్టుక మనం తెలుసుకుంటేనే బంగారు వాటి ప్రభావం ఏంటో మనకు అర్థమవుతుంది. మహావిష్ణువు మనకు స్థితికారకుడు. మనల్ని ఈరోజు పోషించి రక్షించేటువంటి వాడు. మనం ఏ విధంగా మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చిన వెంకటేశ్వర స్వామిని కలో వెంకట నాయక అని వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. వెంకటాద్రికి మించిన పర్వతం లేదు, వెంకటేశునికి మించినటువంటి దేవత లేదు. సాక్షాత్తు ద్వాపర యుగనాథుడైన కృష్ణ పరమాత్మే ఆ వెంకటేశ్వర స్వామిలో నాకు దర్శనం ఇచ్చాడంటే, ఇప్పుడు ఒక హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయితే ఇంకో హెడ్ మాస్టర్ వచ్చేంత వరకు ఆ ఇన్ఛార్జిగా ఉన్నట్టుగా కలియుగం ఆరంభమైన లోపల ద్వాపర యుగ కృష్ణుడే ఇప్పుడు నడుపుతున్నాడు. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ మన దగ్గర అన్నీ చెప్పిస్తున్నాడు. ఆ విధంగా అటువంటి మహావిష్ణువును యొక్క ఆజ్ఞ చేత సృష్టి కార్యక్రమాన్ని బ్రహ్మదేవుడు తన 9 మంది నవబ్రహ్మలను మానసికంగా సృష్టించాడు. అది విష్ణువు యొక్క ఆజ్ఞ చేత. ఈ నవబ్రహ్మలు 9 మంది. అటువంటి నవగ్రహాల పుట్టుకలో ఈ నవబ్రహ్మలు 9 మంది కదా. ఈ 9 మందిలో మొదటివాడు మరీచి. మరీచికి అలాగే రెండవ వాడు ఇట్లా 9 మంది తీసుకుంటే అత్రి మహర్షి, భృగు మహర్షి, వశిష్ఠ మహర్షి, పులస్త్య మహర్షి అని 9 మంది ఉన్నారు నాన్న. ఈ యొక్క అంగిరసుడు. ఈ 9 మందిని కూడా మహావిష్ణువు యొక్క పూజలో స్వామిని పూజ చేస్తే ఈ దేవహూతి కర్దమ ప్రజాపతి అనే వాళ్ళకు 9 మంది కుమార్తెలు పుట్టారు. ఈ 9 మంది కూడా మహావిష్ణువు యొక్క ఆశీస్సులతో పుట్టిన వాళ్ళు. ఈ 9 మంది సోదరీమణులు తర్వాత దేవహూతి కోరినంతనే కర్దమ ప్రజాపతి దేవహూతుల యొక్క తపస్సుకు మెచ్చి సాక్షాత్తు మహావిష్ణువు అంశలోనే సాంఖ్యయోగాన్ని బోధించినటువంటి కపిల మహర్షి పుట్టాడు. అది ఒక సమాచారం. అందువల్ల ఇప్పుడు మనం చెప్పుకునే విషయాల్లో ఈ నవగ్రహాల పుట్టుకలో ఈ నవబ్రహ్మల యొక్క ప్రాధాన్యత ఉంది. అది ఇంపార్టెంట్. ఆ ప్రభావం ఎప్పుడైతే నారాయణ తేజస్సు అతిథి కశ్యపుడు, మరీచుని కుమారుడైన కశ్యపుడికి అతిథి దేవతకు పుట్టినటువంటి వాడే సూర్యుడు, సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. మొత్తం ఈ నవగ్రహాల ప్రభావం కూడా మనకు ఈ భూలోకములో మానవులపైన పడడానికి భగవంతుడు ఆత్మస్వరూపుడై ఉంటాడు. అటువంటి ఆత్మస్వరూపమైనటువంటి మహావిష్ణువు పరమాత్మ స్వరూపమైనటువంటి అన్నిటికీ అతీతమైన 7 లోకాలకు అధిపతి అయిన ఈశ్వర తేజస్సు. ఆ విధంగా కశ్యపుడికి అతిథికి పుట్టినవాడు ఆదిత్యుడు. అత్రి మహర్షికి అనసూయకు పుట్టినవాడు చంద్రుడు. అంగిరసుడికి జన్మించినటువంటి వాడే కాదు, అంగారకుడు భూదేవికి పుట్టినవాడు. అంగిరసుడికి జన్మించిన వాడే దేవతలకు గురువైన బృహస్పతి. చంద్రుడు బృహస్పతి భార్య అయినటువంటి తారకు జన్మించిన వాడే బుధుడు. అంగిరసుడికి జన్మించినటువంటి వాడే గురువు, ఇందాక చెప్పుకున్నాం బృహస్పతి. శుక్రుడు భృగు మహర్షికి 3 భార్యల్లో ఒకటైన ఉపశమన అని ఆమెకు పుట్టినవాడే ఉపశమనుడు. అతనికి చివరికి శుక్రాచార్యుడని ఈశ్వరుడు యొక్క తేజస్సుతో బయటకు వస్తే అదొక వేరే స్టోరీ ఉంది. దేవతల గురువు శుక్రాచార్యుడు.
సూర్యుడికి ఛాయకు పుట్టినటువంటి వాడే శని. అవును. ఈ విధంగా నవగ్రహాలు, రాహుకేతువులు కూడా నాగస్వరూపములో జన్మించినటువంటి వాడు. ఒకరికి నాగం పైన ఉంటుంది, ఒకరికి కింద. అవును. ఈ 9 గ్రహాలు 12 రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ అన్నీ కలిపితేనే జాతకం. మానవుడికి 120 సంవత్సరాల ఆయుర్దాయం అంటే మనిషి పుట్టినప్పుడు తల ఈ భూమి పైన పడ్డప్పుడు ఈ కాంతి కిరణాలు ఎప్పుడైతే పడుతాయో ఆ సమయములో సూర్యుడు 30 రోజులకు ఒకసారి ఒక రాశిలో పయనిస్తాడు. ఏ రాశిలో సూర్యుడు పయనిస్తే అది లగ్నం అవుతుంది, ఆ పుట్టిన వాడికి లగ్నం అవుతుంది. చంద్రుడు పేర్లలుగా 180 డిగ్రీల్లో ఉంటాడు. చంద్రుడు మనకారకుడు, చంద్రమో మనసో జాత అని. సూర్యుడు లగ్నకారకుడు. అందువలన ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, అంగారకుడేమో భూదేవికి జన్మించినవాడు. ఇట్లా 9 గ్రహాల యొక్క కలయికతో 12 రాశులు ఉన్నాయి. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ 12 రాశులలో సూర్యాది నవగ్రహాలు సంచరించే సమయంలో చంద్రుడికి 27 నక్షత్రాలు భార్యలు. ఈ 12 రాశులలో మనము పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటే అది రాశి. ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి. 9 × 20 108 పాదాలు, 12 9లు. అందువలన 2 నక్షత్రాలపైన ఒక పాదం ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇప్పుడు మేషరాశిలో అశ్విని, భరణి 4 4 8, 9వది కృత్తిక 1వ పాదం. ఇట్లా 12 రాశుల్లోనూ ఈ యొక్క నవగ్రహాల కలయికలో 108 పాదాలుగా ఉంటాయి. వీటికి ఆయా రాశులకు గ్రహ అధిపతులు ఉంటారు. మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అలాగే వృషభ రాశికి, తులారాశికి అధిపతి శుక్రుడు. మిథున రాశికి, కన్యా రాశికి అధిపతి బుధుడు. మకర రాశికి, కుంభరాశికి అధిపతి శని. మీనరాశికి, ధనుర్రాశికి అధిపతి గురువు. ఇకపోతే మిగిలినటువంటి కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి సూర్యుడు. ఈ విధంగా మనం ఈ నవగ్రహాల అధిపతులు కూడా తెలుసుకున్నాం. అందువల్ల మనం అడిగిన ప్రదేశంలో ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటే, మన ఆయుర్దాయంలో ఈ 12 రాసుల్లో ఈ నవగ్రహాల సంచారం చేసేటప్పుడు వీటికి భుక్తి, విభుక్తిని ఉంటాయి. ఈ నవగ్రహాలు పుట్టిన సమయంలో బుధ దశలో పుట్టాడు అనుకో, మిథున లగ్నంలో కొన్ని సంవత్సరాలై మిగిలిన శేషం స్టార్ట్ అవుతుంది, బుధ దశ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ యొక్క విధానాలన్నీ మనం ఆలోచించి చూస్తే ప్రతి ఒక్క గ్రహము లగ్నం నుంచి 7వ ఇల్లు చూస్తుంది. లగ్నం అనేది తనూభావన, 2వది లాభస్థానం, 3వది సోదర స్థానం, భాతృస్థానం, 4వది మాతృస్థానం, 5వది పుత్రస్థానం, సంతాన స్థానం, 6వది శత్రు లేకపోతే రోగస్థానం, 7వది కళత్రస్థానం, భార్యాభర్తల పల్లి కుదరలంటే లగ్నం నుంచి 7వ ఇల్లు చూస్తారు. తర్వాత 8వది ఆయుష్, 9వది పితృస్థానం, 10వది లాభస్థానం, 11 గురుస్థానం పవర్ఫుల్, 12 వ్యయస్థానం లాస్. ఈ 12వ ఇంట్లో కేతు ఉంటే వాడికి మోక్షం అంటారు. ఇది ఒక విధమైన చరిత్ర. ఇక్కడ మనం జన్మ తెచ్చిన తర్వాత ఈ నవగ్రహాలకు కూడా కొంత ఆయు పరిమాణం ఉంటుంది. సూర్యుడికి 6 ఏళ్ళని, చంద్రుడికి 10 ఏళ్ళని, కుజుడికి 7 ఏళ్ళని, బుధుడికి 18 సంవత్సరాలని,
గురువుకి 19 సంవత్సరాలని, శుక్రుడికి 20 సంవత్సరాలని, శనికి 19, అలాగే ఈ రాహువుకి 18 సంవత్సరాలు, కేతువుకి 7 సంవత్సరాలు. అంటే ఇవి జరిగేటప్పుడు ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం అయితే భుక్తి అవుతుందో దానికి మిగిలినట్టు దాంతో ఆ భుక్తితోనే విభుక్తిగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి 6 సంవత్సరాలు సూర్యుడు ఉన్నాడు అనుకో, సూర్యదశ స్టార్ట్ అయినప్పుడు సూర్య విభుక్తిగా మొదట కొన్నాళ్ళు ఉంటుంది. ఈ 6 ఏళ్లలో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఈ 12 రాసుల్లో. ఇట్లా ఇవన్నీ చేరితే 120 సంవత్సరాలు ఆయుర్దాం. కాబట్టి ఇందులో మనం ఆలోచించవలసిన విషయం, ఒక జాతకుడికి పితృదోషం ఉన్నా, ఒక జాతకుడికి నాగదోషం ఉన్నా, ఇవన్నీ కూడా తెలియడానికి సంతానము లేదనుకో, అలాగే దాంపత్య సుఖం లేదనుకో, ఇది నాగదోషం. అలాగే రాహువుకి శాంతి చేయాలి. ఈ రాహువుకి కేతువుకి ఇవన్నీ 5 కూడా మంచి గ్రహాలు కాదు. అందులో రాహువు, కుజుడు, కేతువు, రవి, శని ఈ శుభగ్రహాలైనటువంటివి ఒక్కొక్క దానికి ఉచ్చస్థానము నీచస్థానము ఉంటాయి. అర్థమైందా? మేషంలో సూర్యుడికి ఉచ్చ, ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి ఉంటుందమ్మా. తర్వాత వీటన్నిటినీ కలిపితే ఆయా రాశి అధిపతులకు నవరత్నాలు కూడా ఉంగరాలు వేసుకుంటారు కదా, ఈ నవగ్రహాలు దానము చేస్తారు కదా. అందువలన ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధమైనది ఉంటుంది. ఈ విధంగా మనం నవగ్రహ పరిహారం చేసుకునేటప్పుడు శని దశ జరుగుతుందనుకో, శని వీక్షణ అనుకో, మనకు తమిళనాడులో దీనికి సంబంధించిన క్షేత్రాలు అన్నీ ఉన్నాయి. శని దశ జరుగుతున్నప్పుడు శని వీక్షణ, పొంగు శని అంటారు, వేలనాటి శని. తిరునల్లారని ఒక క్షేత్రం ఉంది తమిళనాడులో, అక్కడ శాంతి చేసుకోవాలి. అంటే నవగ్రహాల ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది, కానీ శాంతి చేసుకోవాలి. అందుకే యజ్ఞ, యాగ, జప, తప, హోమాదులు చాలా ముఖ్యం. మనం హోమాలు చేసుకోవాలన్నా, జపాలు చేసుకోవాలన్నా, నవగ్రహ శాంతి చేసుకోవాలన్నా ప్రతిదానికి మనకు మంత్రాలు ఉన్నాయి. నవగ్రహ శాంతి ఈ విధంగా చేసుకోవడం అనేది ఒక పరిహారం. బట్ ఏదైనా ఎవరి జాతకంలో దోషం లేకుండా ఉండదు, ఎవరి జాతకంలోనూ మనం దేనికి భయపడక, ప్రతిదానికి ఒక అమైన్మెంట్ ఉన్నది, ప్రతిదానికి ఒక పరిహారం ఉన్నది. కాబట్టి దీనికి ముఖ్యంగా మనం కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత, సమిష్టి దేవతలను ఉంటారు. మనకి వెంకటేశ్వర స్వామి సమిష్టి దేవత. ఇప్పుడు మాకనుకో కులదేవత ఎల్లమ్మ దేవర అంటాం. ఇష్టదేవత మా తిరుపతి దగ్గర నెరబైలు, మా గ్రామం తలకోన సిద్ధేశ్వర స్వామి మాకు ఇష్టదైవం అంటాం. అలాగే గ్రామ దేవత గంగమ్మ దేవత, మాకు మా ఎల్లమ్మ, మా అమ్మవారి కులదేవత ఆ గంగమ్మ. మా యొక్క పుణ్యదేవత మా గురువు గారు శ్రీ లక్ష్మణాచారి గారు నిర్మించినటువంటిది. చాలా గొప్ప మహనీయుడు, యోగి అతను. వారి ఆశీస్సులతో నేను ఎన్నో ధ్యాన జ్యోతులు పొందాను. వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టారు మా ఊర్లో నెరవేలు కొండపైన. ఈ విధంగా సమిష్టి దేవత వెంకటేశ్వర స్వామి. ఇట్లా భగవద్ ఆరాధన చేయడం, నవగ్రహ శాంతి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది నాన్న నవగ్రహ ప్రభావం గురించి సూక్ష్మంగా నువ్వు అడిగిన ప్రశ్నకు శ్రావణంగా చెప్పాను. అది నాన్న సంతోషం.